తెలియదు నాకు. రెస్పెక్ట్ ఇవ్వాలండి. మీరు అలాంటివి చేసేవాళ్ళు మీ భార్యలు ఏమన్నా ఆడవాళ్ళు ఇలాంటి పనులు కనుక చేసి చిన్న చిన్న వ్యాపారం చేస్తుంటే కనుక భర్తలు కంపల్సరీ మీరు వాళ్ళని ఆహ్, పొగడక్కర్లేదు. అలా అని కించపరచొద్దు. వాళ్ళని వీలైతే ఎంకరేజ్ చేయండి. లేదంటే ఇది ఇలా కాదు, ఇలా చేస్తే బావుంటది మంచి ఐడియా ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళేదో నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నా సంపాదన నేను ఉండాలంటే మిమ్మల్ని అడుక్కోకుండా చేచేసి ఏవండీ చీర కొనుక్కుంటా డబ్బులివ్వండి, ఏవండీ పూలు కొనుక్కుంటా డబ్బులివ్వండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మిమ్మల్ని అడక్కోకుండా వాళ్ళు చేస్తున్నారు అంటే ఎంత వాళ్ళు కష్టపడి చేద్దామని ఒక ఉద్దేశం, ఒక థాట్ రాబట్టే కదా! అలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయండి. ఆ చేసేవాళ్ళే గొప్పలా చేసేవాళ్ళే అని చెప్పేసి అస్సలు ఎప్పుడు అనొద్దు వాళ్ళని. చూడండి మీకు వీలైతే సలహా ఇవ్వండి. మంచి సలహా అది కూడా. ఎలాంటిదంటే ఇది ఇలా ఉంది, అది అలా ఉంది అని పేర్లు పెట్టే మనమే ఇంట్లో వాళ్ళవే పేర్లు పెడితే ఎలా అండి? ఆడవాళ్ళకి ఎప్పుడు కూడా ఇప్పుడు అంతెందుకు ఫోన్ ఉందండి. ఫోన్ ఉంది. ఛార్జింగ్ పెట్టకపోతే బ్యాటరీ స్లో అయిపోతుంది కదా! ఇంకా మీద ఆగిపోతుంది. ఎవరైనా వచ్చిన కాల్ వస్తుందా మనకి? రాదు. సడన్‌గా అవతల వ్యక్తి కాల్ ఏదో అర్జెంట్ ఉండి చేసినా రాదు. అది మనం ఏం చేస్తాం గబగబా ఛార్జర్ తీసేసుకొని బ్యాటరీ స్లో అవ్వంగానే వెళ్ళిపోయి పెట్టేసుకుంటాం. నెక్స్ట్ దూరంగా వెళ్ళే కుర్రాళ్ళు గానీ, జాబ్‌కెళ్ళేవాళ్ళు గానీ పవర్ బ్యాంక్స్ కొనేసుకొని జేబులో పెట్టేసి వెళ్ళిపోతా ఉంటారు. మరి ఆడవాళ్ళకి ఛార్జింగ్ ఏంటండి? ఏమీ పొగడక్కర్లేదు. ఏం చేయక్కర్లేదు. "నువ్వు తిన్నావా?" అని ఒక పలకరింపు, ఒక మంచి మాట, "నువ్వు చేసేది బానే ఉంది కానీ ఇలా చేస్తే బాగుండు." ఇలాంటి చిన్న చిన్న విషయాలనమాట. ఆడవాళ్ళు